క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా పోతిరాజు సుధీర్ ఎన్నిక. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె భాగ్యమా ఫౌండేషన్ చైర్మన్ గిద్దె రాజేష్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా నవాపేట మండలంలోని చిట్టిగిద్దె గ్రామానికి చెందిన పోతిరాజు సుధీర్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె భాగ్యమా ఫౌండేషన్ చైర్మన్ గిద్దె రాజేష్ పోతిరాజు సుధీర్కు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లోనూ నూతన కార్యవర్గాలను ప్రకటించి రాష్ట్ర కమిటీ మేరకు ఏ పిలుపునిచ్చినా వికారాబాద్ జిల్లాలో విజయవంతంగా పూర్తి చేస్తానని తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా పోతిరాజు సుధీర్ గారిని రాష్ట్ర కమిటీ నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోతిరాజు సుధీర్ గారు గతంలో కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా వారు సేవలు అందించడం జరిగింది. మరి తర్వాత కాలంలో కూడా వారు రెండోసారి కూడా జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం, మళ్ళీ ఇప్పుడు ఆయన ఏకంగా మూడోసారి కూడా వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం అనేది చాలా గర్వకారణం. వారు వికలాంగుల సమస్యల మీద నిరంతరం కూడా ఈ వికారాబాద్ జిల్లాలో ఏ వికలాంగునికి ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఓ అన్నలా ఓ తమ్ముళ్ళ నేనున్నానని చెప్పేసి అభయం ఇస్తూ ప్రతి వికలాంగుల సోదరులకు కూడా నిరంతరం అండదండలు అందిస్తూ ఇవాళ వికలాంగుల సంఘానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితికి ముచ్చటగా మూడోసారి వారు జిల్లా అధ్యక్షులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వారికి రాష్ట్ర కమిటీ పక్షాన నియామక పత్రాన్ని అందజేస్తూ వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వారు జిల్లా అధ్యక్షులుగా మూడోసారి కూడా ముచ్చటగా జిల్లాలో ఒక బలమైన శక్తిగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని బలోపేతం చేసి హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం, ముఖ్యంగా రాజ్యాధికారంలో వికలాంగుల సమాజానికి వాటా దక్కేంత వరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగేటటువంటి పోరాటాల్లో వికారాబాద్ జిల్లాను పోతిరాజు సుధీర్ గారు ప్రథమ స్థానంలో ఉంచుతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారిని జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ నియామక పత్రం అందజేయడం జరిగింది. వారు వికలాంగుల సమస్యల మీద ఎక్కడ ఏ వికలాంగునికి ఏ అన్యాయం జరిగినా, ఏ సమస్య వచ్చినా కానీ అది రాత్ర పగల అనేది కూడా లేకుండా రేం బగులు కూడా వికలాంగుల జాతి హక్కుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారి కృషి వారికి వికలాంగుల సమాజం పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఇంట్రెస్ట్, అంటే సమాజంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడేటటువంటి వారికి వారు ఇస్తున్నటువంటి చేయితే వారిని ఈరోజు మూడోసారి కూడా ముచ్చటగా అధ్యక్షం చేసింది. వారి నాయకత్వంలోనే అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో వికలాంగుల ఆవేదన సభ అని చెప్పేసి దాదాపు 1,00,000 మందితోని ఆవేదన సభ నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మా యొక్క పోరాటాలు చేయబోతున్నాం. అతి త్వరలోనే మా నూతన జిల్లా అధ్యక్షుడైనటువంటి పోతిరాజు గారు సుధీర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జెండాను ఎగరవేసి రాష్ట్ర ప్రభుత్వం మీద దండయాత్రను ప్రకటించి హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం ఎంతటి పోరాటాలకైనా సరే వెనకడుగు వేయనని చెప్పేసి సుధీర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముచ్చెమటలు పట్టించైనా సరే ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా ఉపాధ్యక్షునిగా పదవులు ఉన్నా లేకున్నా కానీ సంఘం యొక్క సంక్షేమే లక్ష్యంగా హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోతిరాజు సుధీర్ గారు వెంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడైనటువంటి హనుమంత గారికి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదున్నప్పుడు కూడా సుధీర్ గారి మీద ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి వికారాబాద్ జిల్లాలో రాజకీయ ఆధిపత్యానికి చెక్కుబెట్టైనా సరే హామీలు ఇచ్చి విస్మరించినటువంటి రాజకీయ పార్టీలకు వికలాంగుల తడాకా చూయించే విధంగా సుధీర్ గారు ఆ తడాకా చూయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం, గద్దె దిగిపోవడం అనేటువంటి లక్ష్యంతో సుధీర్ గారి నాయకత్వంలో అతి త్వరలోని వికారాబాద్ జిల్లా కేంద్రంగా మా యొక్క నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ వారిని ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ పక్షాన్ని అభినందిస్తున్నాం. అతి త్వరలోనే వారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా వికారాబాద్ జిల్లా కేంద్రంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ భావించిందని చెప్పేసి తెలియజేస్తూ వారికి మళ్ళొకసారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, పోతిరాజు సుధీర్ గారి నాయకత్వం, పోతిరాజు సుధీర్ గారి నాయకత్వం.